హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ భవ్యశ్రీ. ఈరోజు మన వీడియో వచ్చి ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా ఈ వడలైతే ప్రిపేర్ చేసుకోవచ్చండి. వద్దన్నా కూడా అంత ఇష్టంగా తింటారు. చాలా అంటే చాలా బాగుండిద్ది. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటాయి. వద్దన్న వాళ్ళు కూడా 1కి 4 తింటారు. ఇప్పుడైతే మనం ఒక బౌల్లోకి కొన్ని అటుకులు తీసుకొని ఇలా జల్లించుకోవాలి, లేదా మీరు డైరెక్ట్గా అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు వాటర్ వేసి 1కి 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి. అటుకుల్లో తేమ ఏమి ఉండదు కాబట్టి మనకి డ్రై అయిన తర్వాత వడలు గట్టిగా పిండి కలుపుకుంటే చాలా గట్టిగా మనం చేసుకోవచ్చు. ఇలా శుభ్రంగా కడుక్కొని వాటిలో ఉన్న వాటర్ అంతా వణికేలాగా ఉంచుకోవాలి. ఇప్పుడు చూడండి, అటుకులు మంచిగా డ్రై అయిపోయినాయి కదా, చాలా సాఫ్ట్గా కూడా అయినది. ఇప్పుడు ఈ అటుకుల్ని కొంచెం చేత్తో ఇలా మ్యాష్ లాగా చేసేసేయండి. ఇప్పుడు వచ్చేసరికి ఒక హాఫ్ కప్పు వరకు, అంటే 1/2 కప్పు వరకు బియ్యం పిండి అయితే తీసుకోండి. ఒక అరకప్పు వరకు శనగపిండి కూడా తీసుకోండి. కొన్ని సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా తీసుకోవాలి. ఆ తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న కరివేపాకు, కొత్తిమీర కూడా తీసుకోవాలి. కొంచెం సన్నగా తరిగి పెట్టుకున్న క్యారెట్ కూడా తీసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మనం ఇంకా ఏమేమి వేసుకోవాలో చూడండి. కొంచెం టేస్ట్కి తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి. మీ టేస్ట్కి తగినంత అయితే వేసుకోండి. నేను ఒక 1 స్పూన్ మాత్రమే వేసాను. కొంచెం ఒక అర స్పూన్ వరకు చాట్ మసాలా, కొంచెం సాల్ట్, కొంచెం అంటే టేస్ట్కి తగినంత సాల్ట్ అయితే చూసుకొని అడ్జస్ట్ అవుతూ వేసుకోండి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని వీటన్నిటిని గట్టిగా కలుపుకోండి. ఏమన్నా వాటర్ పడితే కొంచెం వాటర్ వేసుకోండి. లూజ్గా అయితే కలుపుకోకండి, ఆయిల్ పీల్ చేస్తూ ఉంటుంది. ఆల్మోస్ట్ అటుకుల్లో వాటర్ అయితే ఉంటుంది కాబట్టి సరిపోతుంది. ఒకవేళ కావాల్సినవి వస్తే కొంచెం వాటర్ అయితే తీసుకోండి. ఇలా కొంచెం గట్టిగా కలుపుకోండి. చూడండి, నేను వీడియోలో చూపించిన విధంగా చేతితో గట్టిగా స్మాష్ చేస్తూ సాఫ్ట్గా పిండిని కొంచెం గట్టిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్క చిన్న బౌల్స్ లాగా తీసుకొని మనం వడల్లాగా ఒత్తుకోవడమే. ఎంతో ఈజీగా ఈ వడలను అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుండిద్ది. అన్నీ ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే మనం ఈ వడలు అయితే చేసుకోవచ్చు. వద్దు మాకు అనే వాళ్ళు కూడా వదల్చకుండా 1కి 4 ఎక్కువగానే తింటారు, తక్కువైతే తినరు. ఇలా వడలైతే ప్రిపేర్ చేసుకోవాలని ఒక కడాయి పెట్టుకొని కొంచెం కడాయి హీట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి. ఇది కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత చిన్నగా మనం ప్యాన్కి ఎన్ని సరిపోతాయో అన్ని వడలు అయితే మనం వేసుకున్న తర్వాత మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. 2 వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే పైన మీకు ఉడికిద్ది, కానీ లోపల అయితే అసలు ఉడకదు, పచ్చిగా ఉండిద్ది. అందుకని ఇది ప్రాసెస్ మొత్తం లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా కుక్ చేసుకోవాలి. 2 వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు 2 వైపులా అటు ఇటు తిప్పుకుంటూ మంచిగా కలుపుకోవాలి. ఫైనల్గా మనకి మంచి కలర్ అయితే వచ్చింది. వీటన్నిటిని ఒక ప్లేట్లోకి అయితే మనం తీసుకోవాలి. ఇలా మిగిలినవి కూడా వేసుకొని మంచిగా ఫ్రై అయితే చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్లోనే పెట్టుకొని చేసుకోవాలి. ఇలా వడలైతే మంచిగా ప్రిపేర్ అవుతాయి. టేస్ట్ అయితే చాలా బాగుండిద్ది. పిల్లలకి ఒకసారి ఇచ్చారంటే వద్దన్న 4 ఎక్కువగానే తింటారు, తక్కువైతే తినరు. చాలా ఇష్టంగా తినేస్తారు. వద్దన్నా కూడా వదల్చకుండా చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి చేసి ఎలా వచ్చినాయో కామెంట్ బాక్స్లో నాకు తెలియచేయండి. ఇంత మంచి స్నాక్స్ సూపర్గా ఉంటుంది, ఎవరు మిస్ చేయకండి.
మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే ఒక లైక్ అయితే ఇవ్వండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.